వెలుగోడులో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ వెలుగోడు ఎస్ఐ పొదుపు అంత మెచ్యూరిటీ మైండ్ ఉండదు కాబట్టి చిన్నపిల్లలకి ఎటువంటి పరిస్థితిలో కూడా 18 సంవత్సరాల పిల్లలకి పెళ్లిళ్ళు చేయొచ్చండి. మళ్ళీ ఇంకో కారణం కూడా చెప్తా వచ్చారు ఏమంటే వీళ్ళు చదువుకుంటూ వేరే అబ్బాయితో లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఎక్కడో 1-2 జరిగినాయని చెప్పేసి మిగిలిన 98 మందిని అదే గాడి కట్టేయడం కరెక్ట్ కాదు. 100లో 1-2 జరిగేటచ్చు, అలా జరిగాయని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అనుకొని మిగిలిన 98 మందిని 99 మందిని కూడా అదే విధంగా అనుకొని వాళ్ళకి చదువు మానిపించడము, చదువు మధ్యలోనే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడము లాంటిది చేయొద్దండి. చదువుకోనివ్వాలి. మెయిన్ ప్రధాన కారకులు ఎవరయ్యా అంటే పెద్దలైనటువంటి మహిళలు మీరే బాల్య వివాహాలు చేపేయడంలో ముందంజలో కొనసాగుతూ ఉన్నారనేది నేను కనుక్కున్న విషయం. మీరు కొద్దిగా పెద్దవాళ్ళు చేసుకొని వాళ్ళను చదువుకోనివ్వండి. వయసు 18 సంవత్సరాలు నిండనివ్వండి. మాటలు కాదు, చేతల్లో మీ చేతుల్లోనే ఉంది. ఆడపిల్లలు మన చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మన ఇంట్లో పిల్లలనే కాదు, మన చుట్టుపక్కల ఉన్నాయి మన సందులో ఉండే వాళ్ళని కానీ మన గ్రామం అంటే ఒక్కొక్క గ్రామంలో మ్యాక్సిమం ఒక 300 నుంచి 1000 ఇళ్ళు ఉంటాయి. అంతేనా? వెలుగోడు అంటే ఒక పెద్ద ఒక 10,000 ఇళ్ళు ఉంటాయి. రిమైనింగ్ కోయిలవరం కాడి నుంచి అబ్దుల్లాపురం కాడి నుంచి లేకపోతే మొత్తూరు కాడి నుంచి చిన్నది లేదు కదా, మాధవరం కానీ రేగుడు గల్నూరు కానీ ఒక సందులో ఇట్లా జరిగింది అంటే మనం ఎంతో జాగ్రత్తగా చర్చించుకోవాలి. ఇట్లా జరగకుండా ఏ విధంగా చేయాలా అని లేడీస్కి కదా ఒక చిన్నదానికి స్పందించే గుణము, బాధపడే గుణము, ఎమోషన్స్ మొగల కంటే లేడీస్కి ఎక్కువ ఉంటాయి. ఆడలే కదా ముక్కులు వేసుకొని అయ్యా ఇట్లా చేశారని బాధపడేది. ఊరిగా మనం బాధపడటంతోనే కాకుండా మళ్ళా ఇటువంటిది మన ఏరియాలో జరగకూడదు. ఇంత వరుసగా ఇది జరుగుతున్నాయంటే మన ఇళ్ళలో మనం పట్టించుకోకపోవడం వల్ల అవన్నీ పెరిగిపోతాయి. ఎక్కడైనా సరే చిన్నపిల్లల మీద కానీ మహిళల పట్ల కానీ ఎటువంటి అంటే ఇతరుల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా అలాంటివన్నీ కూడా ముందుగా గుర్తించి పోలీస్ వారి సహకారంతో ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి. ఆ విధంగా అంటే అందరికీ ధైర్యం ఉండాలి. చెప్పాలి అంటే ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ విషయం.